అందరికీ నమస్తే. జయ రామకృష్ణ. శాశ్వత ఆనందము అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటూ ఉన్నాము. నేటి సద్భావన ఏంటిదో చూద్దాం. మన చుట్టూరా పరివేష్టించి ఉన్న అనంతుని సర్వవ్యాపకత్వాన్ని మనము స్పృశించలేము. అలాగని అది లేదని అనలేము. ఎందుకంటే అది అంతటా నిండి ఉంది. అది మనం భగవంతుడు ఉన్నాడా? కొంతమంది అడుగుతుంటారు. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు చూసారా, ఇప్పుడు పిల్లలు, కాలేజ్ పిల్లలు, అలాంటి పిల్లలు ఏంటంటే దేవుణ్ణి పెద్దగా నమ్మరు కదా. దేవుడు ఎక్కడున్నాడు, మీరు ఏదో పూజలు చేస్తున్నారు, ఇదంతా మూఢనమ్మకాలు, ఇట్లా మాట్లాడతారు కదా. సో వాళ్ళకు మనం ఎట్లాంటి సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు పగటిపూట ఆకాశం వైపు చూసామనుకోండి, నక్షత్రాలు కనిపిస్తాయా? కనిపించవు కదా. ఆ సూర్యుడి వెలుగులో అవి కనిపించవు. కానీ అంత మాత్రం చేత నక్షత్రాలు లేవు అని చెప్పడానికి లేదు కదా. ఎందుకంటే రాత్రి అవ్వగానే నక్షత్రాలు వచ్చేస్తున్నాయి. అంటే పగలిపూట కూడా ఉన్నాయి, కానీ మనకు ఆ సూర్యుని వెలుగులో అవి కనుమరుగైపోయాయి అనమాట. కాబట్టి అదే చెప్పాలి, మనం భగవంతుడు ఉన్నాడు, కానీ మనకు అర్థం కావడం లేదు. మనము అంత స్థితికి మనం చేరుకోలేదు. ఆయన్ని స్పృశించే అంత, ఆయన్ని ముట్టుకునే అంత స్థితికి మన మనసు ఇంకా చేరుకోలేదు. మనం అనుభూతి చెందలేకపోతున్నాము. అంతేగాని భగవంతుడు లేడని అనకూడదు అని మనం సమాధానం చెప్పాలి. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఒక రూమ్లోకి మనం కూర్చొని ఉన్నాము. ఇప్పుడంటే చలికాలం, వేసవి కాలంలో కూర్చొని ఉన్నాం అనుకోండి. ఆ రూమ్లో గాలి ఉంటుంది కదా. ఎక్కడైనా గాలి అనేది ప్రతి చోట ఉంటుంది కదా. గాలి లేకపోతే మనం అసలు బతకలేం కదా. గాలిని పీల్చే కదా మనం బతుకుతున్నాము. ఆ వాయువు అనేది అంతటా సంచరిస్తూ ఉంటుంది. అదే మనము వేసవి కాలంలో గదిలో కూర్చున్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటాం, ఉక్కపోస్తూ ఉందని. ఫ్యాన్ కింద కూర్చుంటే ఇంకా ఎక్కువ గాలి వస్తుంది కదా. అట్లా భగవంతుడు ఎక్కడెక్కడ అభివ్యక్తీకరణ అవుతాడు, ఎక్కడెక్కడ కనపడతాడు అంటే, ఎక్కడైతే సాధువులు ఉంటారో, ఎక్కడైతే గురువులు ఉంటారో, ఎక్కడైతే పుణ్యక్షేత్రాలు ఉంటాయో, అక్కడక్కడ ఎక్కడైతే సాధన చేసే వాళ్ళు ఉంటారో, నిత్యము సాధనలు అనుష్ఠించే వాళ్ళు ఉంటారో, వాళ్ళ దగ్గర భగవంతుడు అనేది కనిపిస్తారనమాట. వాళ్ళ యొక్క వేషభాషల్లో అయితేనేమి, వాళ్ళ యొక్క స్వభావంలో అయితేనేమి, వాళ్ళ యొక్క మహిమల్లో అయితేనేమి మనకు భగవంతుడు కనిపిస్తాడు అనమాట. అదే చెప్తున్నారు. కాబట్టి మనం ముట్టుకోలేకపోతున్నామన్నంత మాత్రాన భగవంతుడు లేడు అనుకోవడానికి లేదు అని చెప్తున్నారు. పాఠం: ఈ జీవితంలో భగవంతుడు మనకు ఏ పాత్రను ఇవ్వలేదనుకోవడం మహా అపరాధము. ఇది చాలా 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 అంటే అంత ఇంపార్టెంట్. మనం ఏమనుకోవాలంటే, మనకు భగవంతుడు ఒక టాస్క్, ఒక పని ఇచ్చి ఈ భూమి మీదకి పంపించాడు. నేను ఎన్నోసార్లు చెప్పుంటాను ఇది. మనము జన్మ తీసుకున్నాము అంటే మనం ఒక పర్పస్ కోసం వచ్చాము. ఒక తల్లిదండ్రి కడుపులో పుట్టాము అంటే, ఆ ఇంట్లో పుట్టాము అంటే, ఆ అక్క చెల్లెళ్ళ మధ్యలో ఉన్నాము అంటే, వాళ్ళందరితో మనకు రుణానుబంధం ఉంది. మనము జీవితం యొక్క కార్యాన్ని నిర్వర్తించటానికి మనము ఆ ఇంట్లో పుట్టాము అనేది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ప్రతి ఒక్కరికి, ఇక్కడ రూపాకైతేనేమి, జ్యోతికైతేనేమి, రాధికకైతేనేమి, త్రివేణి అక్కకైతేనేమి, నాకైతేనేమి, అందరికీ సపరేట్ పనులు ఇచ్చి పంపించాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా ఖాళీగా జీవితం గడిపేస్తున్నామంటే మహా అపరాధము అని చెప్తున్నారు. అది అనమాట. సో నేను ఎప్పటి నుంచో 2009 ముందు నుంచి కూడా నేను పుస్తకాలు చదువుతూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ, మెల్లమెల్లగా సేవలు చేసుకుంటూ, కొన్ని సంస్థలకు వెళ్తూ, అక్కడ డక్కి మొక్కిలు తిని, ఇంకా అన్నీ అప్ అండ్ డౌన్స్ అన్నీ చూస్తూ నేను ఎప్పుడు ఏమనుకునేదాన్ని, నాకు ఎంతో కొంత చదువుకున్నాను, నేను జాబ్ చేయలేకపోయాను. కొన్ని కారణాల వల్ల నాకు జాబ్ చేసే అవకాశం రాలేదు. ఇంట్లో మా పాప అయితేనేమి, చిన్న పాపగా ఉండడము, మా అమ్మ ఉద్యోగస్తురాలు అవ్వడము, ఎవరు నాకు పిల్లని చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోవటము, ఇలా వివిధ పరిస్థితుల వల్ల నేను చదువుకున్నప్పటికీ కూడా, మంచి క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా ఏ జాబు చేయలేకపోయేదాన్ని. ఏ జాబుకి వెళ్ళినా 2-3 రోజుల్లోనే వెనక్కి వచ్చే పరిస్థితులు ఉండేవన్నమాట. మా పాప ఎక్కడ ఉండేది కాదు. కాబట్టి నేను ఒకటే నిర్ణయించుకున్నాను, నాకున్న నాలెడ్జ్ని నేను 10 మందికి పంచాలి. నాలెడ్జ్ని నేను ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అసలు నన్ను నేను ముందు తెలుసుకోవాలి. నేను అప్పుడు చాలా రెస్ట్లెస్గా ఉండేదాన్ని అనమాట. నాకు కోపం వచ్చేది. అంటే బయట సమాజం మీద నాకు చాలా కోపంగా అనిపించేది. బయట ఏదైనా తప్పు జరిగితే దాని మీద చాలా తీవ్రంగా ప్రతిస్పందించేదాన్ని. అవన్నీ లేవు ఇప్పుడు. ఎందుకంటే మనకి స్వామి వివేకానంద ఏం చెప్తారంటే, ప్రపంచం అనేది కుక్క తోకలాగా వంకరగా ఉంటుంది, దాన్ని నువ్వు సరిచేయలేవు. అయితే దాన్ని సరిచేసే క్రమంలో నిన్ను నువ్వు సరిదిద్దుకుంటావు అని చెప్తారనమాట. అది నాకు ఇప్పుడు అర్థమైంది.
కొన్ని ఏళ్ళుగా అది అర్థమైపోయింది కాబట్టి నేను కనీసం న్యూస్ పేపర్ కూడా చూడని ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడో ఏమేమో నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం వెళ్ళి ఉద్ధరించలేము కదా. మనల్ని మనం ముందు ఉద్ధరించుకోవాలి. మనల్ని మనం ఉద్ధరించుకుంటే భగవంతుడు మనల్ని ఏదో ఒక రకంగా లోక కళ్యాణం కోసం ఉపయోగించుకుంటాడనమాట. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరము ఏమనుకోవాలంటే, నా పుట్టుకకి కారణం ఏమిటి, నేను ఏం చేయటానికి వచ్చాను ఈ భూమి మీదకి అనేది ఒకరే కూర్చొని ఉన్నప్పుడు బాగా ఆలోచన చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మనకు ఒక గురువు దొరకడమో లేకపోతే ఇలాంటి సత్సంగాలకు రావటమో ఏదో ఒక రకంగా మనం మారటం అనేది జరుగుతుందనమాట. ఒక్కొక్కరు ఒకలాగా. ఇప్పుడు కొంతమంది ఎన్నో రకాల సేవలు చేసే వాళ్ళు ఉంటారు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి అనాథ శవాలకి దహన సంస్కారాలు చేస్తూ ఉంటాడు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అతను విలేజెస్ని ఉద్ధరించి ఒక మంచి గ్రామాన్ని తయారు చేశాడు. ఇంకొక అతను ఉన్నాడు, లక్ష ఫౌండేషన్ అని. అతను ఏం చేస్తున్నాడు, కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఐఏఎస్ ట్రైనింగ్ ఇస్తున్నాడు ఫ్రీగా. వాళ్ళకి అన్ని స్కిల్స్ నేర్పిస్తున్నాడు, కరాటే నేర్పిస్తున్నాడు, భగవద్గీత, యోగా, అన్ని రకాలుగా వాళ్ళని ఒక మంచి మనుషులుగా తయారు చేసి అప్పుడు వాళ్ళని ఆఫీసర్స్ చేస్తే లోకం బాగుంటుంది. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ఆలోచన అనమాట. అన్నీ కరెక్టే. నేనేమనుకుంటాను, నేను నా గురువులు చెప్పినట్టుగా నేను ఇప్పుడు ధీరమాత ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళాలి. నాకు రైతులంటే మహా అభిమానము, మహా గౌరవం. కాబట్టి రైతుల కోసం ఏదో చెయ్యాలి అని ఎప్పుడు కలలుగనేదాన్ని అనమాట. ఏవేవో పుస్తకాలు నా ఆలోచనలన్నీ నింపి పెట్టుకునేదాన్ని. అవన్నీ నిజంగా ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మ, మీరు ఎవరైనా కానీ మీకు ఏదైనా ఆలోచన వస్తే అది పుస్తకంలో రాసి పెట్టుకోండి. ఏమవుతుందంటే అలా రాయటం వల్ల ఏమవుతుందంటే అది యూనివర్స్లోకి వెళ్తుంది. ఆ థాట్, ఆ ఆలోచన అనేది యూనివర్స్లోకి వెళ్తుందనమాట. యూనివర్స్లోకి వెళ్ళి ఏం చేస్తుందంటే దానికి కావలసిన వ్యక్తుల్ని, మీకు ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎవరెవరైతే కావాలో వాళ్ళందరినీ సమకూర్చిపెడుతుంది. అది మీరే చూస్తున్నారు కదా. నా జీవితం, నేను కేవలం ఒక హోమ్ మేకర్ని, కేవలం ఒక గృహిణిని, సాధారణ గృహిణిగా ఉన్న నేను ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ చేయడానికి పబ్లిక్లోకి వెళ్ళటం అయితేనేమి, పైగా మా హస్బెండ్ తనే ముందుండి తీసుకెళ్తున్నారు. నేను ఒక్కదాన్నే వెళ్లాల్సి వస్తుందేమో ట్రస్ట్ కార్యక్రమాలకి అనుకుంటుంటే అది ఆయనకు బుద్ధి పుట్టి ఆయనే ముందుకు వెళ్ళేలాగా భగవంతుడు చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళ సపోర్ట్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది కదా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరం కలిసి చేయటానికి ముందుకు వెళ్ళేలాగా భగవంతుడు ఆ ప్రోగ్రామ్స్ని తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి మీకు బాగా ఆలోచన చేసి, మనం అనుకున్నాం కదా ఆల్రెడీ, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి నైట్ పడుకోబోయే ముందు ఒక్క 10 నిమిషాలు కేటాయించుకోవాలి అని. ఈరోజు నేను ఏం చేశాను అన్నీ అలా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, మనం ఎందుకు పుట్టాము అసలు, ఎంత వయసు వచ్చింది నాకు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళలో రూప అండ్ జ్యోతి చిన్నవాళ్ళు మా అందరికంటే, త్రివేణక్క అందరికంటే పెద్ద. సో మనము ఏ వయసు నుంచి ప్రారంభించాలి ఇలా అన్వేషించటము, మనం ఎందుకు పుట్టామనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, మామూలుగా ఉద్యోగము వ్యాపారము కాకుండా, గృహిణిగా ఉండడము అది కాకుండా, ఇంకా అది కాకుండా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, మీరు సమాజానికి ఏం చేయాలనుకుంటున్నారు, అది బాగా ఆలోచించుకోవాలన్నమాట. మనము అది ఆలోచించుకుని అప్పుడు దాని దిశగా జ్ఞానం పెంచుకునేలాగా అవ్వాలి. జ్ఞానం పెంచుకుంటూ సాధన బాగా చేసుకుని ఏ అవకాశం వస్తే, ఎంత చిన్న అవకాశమైనా దాన్ని వదలకూడదు. నేను చెప్పాను కదా, నేను ఇంతకుముందు ఒక్కొక్కరికి ఫోన్లు చేసి సత్సంగం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా గ్రూపుల్లోకి ఎవరు వచ్చేవారు కూడా కాదు. అందరికీ సపరేట్గా ఫోన్లు చేసి ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడచ్చా అని చెప్పి 10 నిమిషాలు ఇందులో పుస్తకంలో ఉండేది ఒక పేజీ చదివి వినిపించేదాన్ని. బాగుందండి అనేవాళ్ళు, కానీ మళ్ళీ వచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ ఇంకొక నెలకు ఫోన్ చేసేదాన్ని వాళ్ళకి. నెలకు ఒక్కసారే ఒక మనిషికి ఒక 10 నిమిషాలు. అలా చేసి ఏమైంది, శాంతి గారు క్లాస్ పెట్టుకోండి బాగుంటుందండి వింటామండి అనే స్థితికి వచ్చిందనమాట. అంటే నేను ఎంత ప్రయత్నం చేశాను అనేది, ఒక్కొక్కరికి ఎవరైనా ఫోన్ చేసి సత్సంగం చెప్తారా చెప్పండి. మా గురువుగారి దగ్గర చెప్తే కూడా ఎంత విశ్వ ప్రయత్నం చేస్తున్నావు అమ్మ నువ్వు, అలాగే చెయ్యాలి అని చెప్పారనమాట. సో మనం సేవ చేయాలి అనుకుంటే మనకు అవకాశం వెంటనే ఎవ్వరు ఇచ్చేయరు. ప్రపంచం కానీ మనల్ని ఎవరు కూడా రమ్మని ఎవరు పిలవరు. ఒక స్థితికి రావాలి అంటే ప్రతి ఒక్క కష్టాన్ని మనము అనుభవించాల్సి వస్తుందన్నమాట. ఎన్నో ఒడిదుడుకులు మనము చూడాల్సి వస్తుంది. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ భగవంతుని, కాబట్టి మనకి ఏ పాత్ర ఇవ్వలేదని అనుకోకూడదు అనమాట. ఒక్కొక్కరికి ఒక రోల్ ఉంటుంది. మనం ఇదంతా ఒక సినిమా అనుకుంటే నా రోల్ నేను ప్లే చేస్తున్నాను ఇప్పుడు.
మీ రోల్ మీరు ప్లే చేయాలన్నమాట. ఆ రోల్ అంటే ఏంటి, మనం కామన్గా ఇంట్లో రోల్ ప్లే చేస్తున్నామే ఒక గృహిణిగా, అది కాదనమాట. అది దానికి మించి ఏం చేయగలను నేను, నాకున్న సరౌండింగ్స్లోనే, నాకున్న పరిస్థితుల్లోనే నేనేం చేయగలను అనేది బాగా ఆలోచన చేయండి అమ్మా. ఈరోజు నుంచి కూడా అది ఒక ఇదిగా పెట్టుకోండి. అట్లా కొన్ని ఏళ్ళకి ఏదో ఏదో ట్రై చేస్తూ 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 కరెక్ట్ రూట్లోకి వచ్చేస్తామన్నమాట మనము. ఇప్పుడు నాకు మా స్వామీజీ చెప్పారు, నేను స్కూల్స్ పెట్టాలని ఇంకేవేవో ఆలోచనలు ఉంటే స్వామివారితో పంచుకున్నప్పుడు స్వామి సిద్ధికంఠానంద మహారాజ్ గారు, అమ్మ అవన్నీ వదిలేసేయి, నువ్వు ధీరమాత చేసుకో, ఆ ప్రోగ్రామ్ ఒక్కటి చేయి, ప్రెగ్నెంట్ వన్ ప్రోగ్రామ్ ఒక్కటి చేయి నువ్వు నీ జీవితంలో, అదే సరిపోతుంది, ఇంకా దానివల్ల సమాజం అంతా ఉద్ధరించబడుతుంది అన్నారు. గురువాక్యం శిరోధార్యం కాబట్టి గురువు ఏం చెప్తే అది చేయడమే మన పరమావధిగా భావిస్తున్నాం కాబట్టి ఇంకా నేను వేరేవన్నీ పక్కన పెట్టేసినాను. వేరేవి ఏది చేసినా దీనికోసమే చేస్తుంటాను అనమాట. ఎక్కడికైనా బ్రహ్మకుమారిస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చినా ఏదైనా నా ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే వెళ్తుంటాను అనమాట. ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మా స్వామీజీ ఈ ప్రోగ్రాం చెప్పారు, దీన్ని మీరు ఎలా అయినా ప్రమోట్ చేయగలరా, ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడుగుతూ ఉంటాను అలా. కాబట్టి అట్లా మనకి ఒక దాని మీద గురి కుదరాలన్నమాట. అలా చేద్దాం. భగవంతుని శక్తి మనలోను మన చుట్టూ నిండి ఉంది. అవిభాజ్యంగా ఏకమై ఉన్న పరమాత్ముని సత్తా విశ్వమంతటా నిండి ఉంది. మనమంతా అందులో భాగస్వాములమే. అది మన ఇంట్లో ఎట్లా అయిపోతుందంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనం కొందరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు అది పెద్దిల్లు అయినప్పటికీ మనకు పీస్ఫుల్గా అనిపించదు, అక్కడ వైబ్రేషన్స్ అంత బాగుండవు. ఇప్పుడు మా ఇంట్లో వచ్చి మీరు ఏ రూమ్లో కూర్చున్నా మీకు ధ్యానం చేయాలని అనిపిస్తుంది. అంటే అది గొప్పగా చెప్పుకోవడం లేదు, ఎందుకంటే ప్రతి రూమ్లో నేను సాధన చేస్తూనే ఉంటాను కాబట్టి అన్ని రూములు ప్యూరిఫై అయిపోతాయి అనమాట. ప్రతి రూమ్లో నేను లలిత పాడుకుంటూ ఉంటాను. ఒక్కోరోజు వేరే దేవుడి గదిలో ఏదైనా ఖాళీ లేకపోతేనో, మా పాప కూర్చునేది ఇంతకుముందు దేవుడి గదిలో, అక్కడ వైఫై బాగా వస్తుందని, ఒక్కొక్కసారి నేను హాల్లో కూర్చొని లలిత చేసుకుంటాను, ఇంకొకసారి బెడ్రూమ్లో కూర్చొని చేసుకుంటాను. అట్లా చేసుకోవచ్చా, తప్పు లేదా అంటే ఏం తప్పు లేదు, మనము బ్రహ్మచర్యం పాటిస్తున్నప్పుడు తప్పు లేదనమాట. కాబట్టి అలా చేసుకోవచ్చు, ఎక్కడైనా అన్ని రూమ్లు ప్యూరిఫై అయిపోతూ ఉంటాయి. కాబట్టి అంతటా నిండి ఉంది భగవంతుని శక్తి. అయితే దివ్యత్వపు పరిధి మనకు దూరంగా ఉన్నంత కాలం మనకు దాని గురించి అసలైన జ్ఞానం కలగదు. మనకి ఆ దివ్యత్వం అంటే ఏమి, అసలు మనం భగవంతునితో కనెక్ట్ అయితే ఎంత బాగా మారుతుంది మన జీవితము అనేది మనం ఏమైనా అర్థం చేసుకుంటున్నామా? చేసుకోలేనంత కాలము మనకు రెగ్యులారిటీ ఉండదన్నమాట. సాధనలో రెగ్యులారిటీ ఉండదు. ఒకరోజు చేస్తాము, ఒకరోజు ఖాళీ అయిపోతాము, ఇంకో వారం 10 రోజులు ఖాళీగా ఉంటాము, తర్వాత ఎప్పుడో మనసు బాధ కల్పించినప్పుడు అప్పుడెప్పుడో ఒకసారి చేస్తాము, అట్లా ఉంటామన్నమాట. అట్లా కాకుండా ప్రతిరోజు నిత్యము, ఇప్పుడు ఈరోజు కూడా నాకు చాలా పనులు ఉన్నాయి యాక్చువల్గా. పోస్టర్ డిజైన్ అంట, అందరితో మాట్లాడాలు, కాన్స్టిట్యున్సీ నుంచి అప్పుడే కాల్స్ వస్తున్నాయి. మనం పోస్టర్ ముందుకు వెళ్ళిపోయింది కదా సార్, నిన్న పెట్టిన పోస్టర్. సో చాలామంది కాల్స్ చేస్తున్నారు. మాట్లాడకపోతే వేరేగా అనుకుంటారు కదా ప్రజలు. అందులో పల్లెటూరు వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళకి టైం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏం ప్రోగ్రాము, ఎందుకు వస్తున్నారు, రాజకీయంకి వస్తున్నారా, ఏవో రకరకాల క్వశ్చన్స్ వాళ్ళు వేస్తూ ఉంటే అన్నిటికీ సమాధానాలు చెప్పడం అయితేనేమి అందరినీ కవర్ చేస్తూ వస్తున్నాను. చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయాలి కదా, ఉన్నట్టుండి మనం వెళ్ళిపోతే మాకేం చెప్పకుండా వచ్చిందే మరి శాంతి అనుకుంటారని వాళ్ళందరితో మాట్లాడుతున్నాను, వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తెస్తున్నాను. అవన్నీ ఎన్నో పనులు ఉన్నప్పటికీ గురువారం క్లాస్ మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో వస్తున్నాం. వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు కూడా పాపం ఎంత బిజీ అయినా వారానికి 4 ఆడియోలు అయితే పంపించండి మేడం అంటున్నారు కాబట్టి వస్తున్నాం. కాబట్టి మనము రెగ్యులారిటీ అనేది ఉండాలన్నమాట. ఏ పని చేసినా మనకు రెగ్యులారిటీ అనేది చాలా ముఖ్యం అనమాట. తీవ్ర వ్యాకులత కలిగి అందులో జీవించినప్పుడే మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం అనుభవించగలము. అది వ్యాకులత అంటే సేవ చేయాలి, భగవంతుని తెలుసుకోవాలి అనే పిచ్చి ఉండాలన్నమాట మనకి. అది ఉంటేనే మనము అంటే మెల్లగా డెవలప్ అవుతుంది. అది ఏజ్తో పాటు వస్తుంది. 30 yearsలో ఉన్నప్పుడు నాకు కూడా మరీ అంతేం లేదనమాట. నాకేముండేది అప్పుడు, ఏదో సమాజానికి నేను ఏదో చెయ్యాలి అనేది ఉండేది. అంతేగాని నాకు అప్పుడు పూజలు అవన్నీ కూడా అంత ఎక్కువ నేనేం చేసేదాన్ని కాదు. మామూలుగా దేవుణ్ణి నమ్మేదాన్ని, ఎప్పటికీ నమ్మేదాన్ని. కానీ నేను వేరే రకంగా ఉండేదాన్ని. ఇంకా ఏదో నాకు సమాజంలో ఏదో చేసేయాలి, నేను ఏదో ఉద్ధరించేయాలి, పాలిటిక్స్ అని అదని ఏవేవో ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు నాకు అసలు అటువంటి ఆలోచనలు లేవు. అవన్నీ టైం వేస్ట్ పనులు అనిపిస్తుంది అనమాట. అంటే నేను వెళ్ళే వాళ్ళని తప్పు పట్టడం లేదు, చెప్తున్నాను మామూలుగా. కాబట్టి మనం భగవంతుణ్ణి పట్టుకోవటము, సాధన చేయటము, మనం జ్ఞానాన్ని సంపాదించుకోవటము, ప్రజలకు సేవ చేయటం. ప్రజలంటే ఎవరు? భగవంతుని బిడ్డలు. వాళ్ళకి సేవ చేయడం. ఇది మాత్రమే మన ఎజెండాగా
పెట్టుకోవాలన్నమాట. కాబట్టి తీవ్రమైనటువంటి వ్యాకులత కలగాలి మనకు. అయ్యో నేనేంటి, నా టైం వేస్ట్ అయిపోతా ఉందే, నేనేం చేయాలి, నన్ను నేను ఎలా ఉద్ధరించుకోవాలి అనే ఆలోచనలు బాగా రావాలి మనకి. అప్పుడు మనము అంతరంగ అన్వేషణ మొదలవుతుందనమాట. ప్రార్థన. ఓ దయామయ అనంతరూప, మసకబారిన నా దృష్టికి సరైన చూపు నిమ్ము, నిన్ను దర్శించగల శక్తి నిమ్ము, నీ రక్షణలో సదా ఉంటూ నిన్నే కోరుతూ నీ దర్శనాన్ని అభిలషించే వరాన్ని అనుగ్రహించు. సో కాబట్టి తండ్రి నువ్వే నాకు కనిపించాలి, నువ్వే నాకు ముఖ్యము, నిన్ను నేను ప్రతిరోజు అనుభూతి చెందాలా అనేది మనం అర్థం చేసుకోవాలి. చెప్పాను కదా, ఒక గ్లాస్లో వాటర్ పెట్టామనుకోండి భగవంతుని ఫోటో ముందు, అందులో వాటర్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సగం వాటర్ తగ్గిన రోజులు కూడా ఉంటాయి. మా ఇంట్లో కూడా చాలామంది, రాధిక మిగతా వాళ్ళ ఇండ్లలో కూడా జరుగుతున్నాయి అవన్నీ కూడా. సో ఒక్కొక్కటి రూపం మొన్న వేరే షేర్ చేసుకున్నారు, అట్లా జరుగుతుంటాయి కదా. భగవంతుడు నేనున్నాను అనే నిదర్శనం చూపిస్తూ ఉంటాడు అనమాట మనకి. అదనే కాదు, ఇంకా ఎన్నో రూపాల్లో జరుగుతూ ఉంటాయి మనకి. అనుకోకుండా ఎవరో కాల్ చేసి మనకు సహాయం చేస్తామంటారు, ఎట్లనో రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం అర్థం చేసుకోగలగాలి. సో కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకున్నది ఏంటిది అంటే, జ్ఞానాన్ని సంపాదించుకోవటము, మన జీవితానికి ఏంటి పర్పస్ అనేది అర్థం చేసుకోవటము, సేవ చేయటం, ఇది సాధన చేయటం. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఆపేద్దాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ. మీరు ఇప్పుడు ధీరమాత గురించి మీ డౌట్స్ అడగండి, నేను తీరుస్తూ వస్తాను.